పరిపాలన చేయించున్నప్పుడు జార్జ్ నికోలస్ రాత్రి వేళలలో సైనిక శిబిరాల దగ్గర సంచరిస్తా ఉన్నాడు. ఒక సాధారణ పౌరుని లాగా. అన్ని సైనిక శిబిరాలలో లైట్లు ఆఫ్ చేయబడి ఉన్నాయి. ఒక సైనిక శిబిరంలో లైట్ వెలుగుతూ ఉంది. రాత్రి సమయంలో పలానా సమయమునకు వారి శిబిరములలో లైట్లు ఆఫ్ చేయాలి అన్నది అక్కడ నియమము తప్పిన సైనికుడు ఎవరా? ఆ సైనికుడిని శిక్షించాలి అని నెమ్మదిగా సైనిక శిబిరం లోపలికి వెళ్ళాడు. లోపల ఒక సైనికుడు తన రెండు చేతులలో ముఖము నుంచుకొని విచారమైన వదనములో నిద్రపోతూ ఉన్నాడు. తన కనుల నుండి కారిన కన్నీళ్లు కూడా తుడుచుకోవడం మర్చిపోయాడు. జార్జ్ నికోలస్ చాలా కోపగించుకున్నాడు. నిద్రపోతూ లైట్ ఆఫ్ చేయకుండా నియమం తప్పుతాడా? శిక్ష వేయడానికి లోపలికి వెళ్ళగానే ఆ సైనికునికి ముందు ఒక లెటర్ కనపడతావు. ఆ వైట్ పేపర్ మీద అన్ని అప్పులు రాసుకున్నాడంట సైనికు. అప్పులన్నిటినీ టోటల్ చేశాడంట. క్రింద టోటల్ చేస్తే చాలా పెద్ద మొత్తముగా కనబడింది. క్రింద రాసుకున్నాడంట, ఈ అప్పు ఈ భారము నాకు బదులు ఎవరు తీరుస్తారా అని రాసు. ఆ వైట్ పేపర్ మీద అతని అప్పులన్నీ చూసి ఆ మొత్తమును చూసి జార్జ్ నికోలస్ ఆశ్చర్యపడి, నిజమే, ఇంత భారము నా సైనికుడు ఎలా తీర్చుకోగలడు? అందుకే ఏడ్చి ఏడ్చి విచారంతో నిద్రపోయినట్టున్నాడు, లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు అని వెంటనే అక్కడున్న పెన్ తీసుకొని ఆ యొక్క మొత్తమునకు క్రింద ఇంత మొత్తము ఎవరు తీరుస్తారు అని క్వశ్చన్ మార్క్ వేస్తుంటే క్రింద జార్జ్ నికోలస్ అని సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. తెల్లవారిపోయింది. సైనికుడికి మెలకు వచ్చింది. లేచి కూర్చున్నాడు. ఎవరో వచ్చారు, సైనిక శిబిరములోకి వస్తున్నారు. విలువైన ద్రవ్యం నింపినటువంటి సంచులు తీసుకొని వచ్చి జార్జ్ నికోలస్ ని కొరకు సిద్ధపరిచి ఇవ్వమన్నారు. తీసుకోవాలి. తను రాసుకున్నటువంటి ఆ ఉత్తరమునకు క్రింద భాగములో ఈ భారము ఎవరు తీరుస్తారు అన్న ఆ క్వశ్చన్ మార్క్ కింద జార్జ్ నికోలస్ అని సంతకం పెట్టి ఉండుట చూచి సైనికుడు ఆశ్చర్యపోయాడు. నా భారము నా చక్రవర్తి తీర్చడానికి ముందుకొచ్చాడు. నా అప్పు నా చక్రవర్తి తన మీద వేసుకోవడానికి ముందుకొచ్చాడు. కనుక నా చక్రవర్తికి నేను ఎంతైనా రుణమే. నీ పాప భారమును తీర్చేదెవరు? నీ పాప భారమును మోసినదెవరు? నీకు బదులుగా ప్రాణము పెట్టినదెవరు?